ఇయాలైతే ఒక పాతకాలం వంట చేసి చూపిస్తున్నాం పాండ్రి మీకోసం. గదే తోటకూర పెరుగు పచ్చడి అన్నట్టు. ఎంతైనా మన పాతకాలం వంటలు జబర్దస్త్ ఉంటాయి, అలా కావాల్సిన పుష్కలమైన పోషక విలువలు ఉంటాయి అన్నట్టు. మీకు ఎరిగే కదా, పెరుగులో అయితే రిచ్ ఇన్ ప్రోటీన్ ఉంటాయి, ఆకుకూరలో విటమిన్స్ ఉంటాయి, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని డైజెషన్కి చాలా మంచిది అన్నట్టు. ఇది చేసుడు కూడా చాలా ఈజీ. మరి ఎట్లా చేస్తారో చూపిస్తా పాండ్రి. ముందుగా అయితే సన్న కోసుకునే తోటకూరని ఉప్పు నీళ్ళలో నానబెట్టరి కడగనీకి అన్నట్టు. మొత్తం అంతా నూనెసి ఆవాలు, మెంతులు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అట్లనే ఎండుమిరపకాయలు, ఇంగువ, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ ముద్ద వేసేసి సన్న కోసుకున్న తోటకూర ఉంది కదా, అది వేసేసి ఒకసారి కలిపేసుకోరి. అలా మంచి అది గోలేలోపు మనం అక్షయ కల్ప నుంచి పెరుగు తీసుకున్నాం అన్నట్టు. ఇది ఒక్కసారి చిలుక్కున్నారనుకోరి, డైరెక్ట్ ఆ తోటకూర అయిపోయిన తర్వాత ఇది లేసేసుకోవచ్చు అన్నట్టు. ఎంత కమ్మగా ఉంటుందో టేస్ట్ చెప్తుంటేనే నోట్లకి వెళ్ళి ఊరిలు వస్తున్నాయి. మొత్తం అంతా పసుపేసి నీళ్ళు పోసి ఒక్కసారి ఉడకనికి పక్కన పెట్టుకోరి. మనం ఉప్పు పెరుగులు వేసుకుంటున్నాం, ఆకుకూరలు వేసుకోవట్లే. ఎందుకంటే ఆకుకూరలు వేస్తే నీళ్ళు వదిలేస్తుంది కదా. మంచి ఉడికిన తర్వాత ఈ ఆకుకూర డైరెక్ట్ వేసుకోవాలి. ఎక్కువ గోలించుకొని కూడా అవసరం లేదన్నట్టు. చిక్క చిక్కగా కలిపేసుకొని తింటే జబర్దస్త్ ఉంటుంది.